శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాశుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైన కాలం. ఈ వారం అంతా కూడా ఎటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కోబోతున్నారు అంటే ఒకసారి గ్రహ స్థితులు చూసి మాట్లాడుకుందాం. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇంకొక విశేషం కూడా ఇక్కడ ఉన్నది. అలాగే తృతీయ స్థానంలో రాహువు ఉన్నారు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉండగా రాశిలోనే రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ వీరిద్దరు నవమ దశమ అధిపతులు అవుతున్నారు. ఇది
చాలా అద్భుతమైనటువంటి ఫలితం అండి. బుధాదిత్య యోగం రాశిలోనే పట్టింది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం ద్వితీయంలోకి వెళ్ళింది. అలాగే శుక్రాచార్యుల వారు ద్వితీయంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రాశిలో ఒక గ్రహం బాగుంటూ బుధాదిత్య యోగం బాగుంటూ దాని మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ లగ్న పంచమ భాగ్య అధిపతుల యొక్క కలయికలు ఇక్కడ జరుగుతూ, అలాగే నవమ దశమ అధిపతుల యొక్క కూడా కలయికలు జరుగుతూ ఉంటే ఇది చాలా అద్భుతమైన ఫలితం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ ఫలితాలు చాలా చాలా బాగుంటూ వచ్చాయి. నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి గ్రహస్థితులు. ఒక నెలకి మారతాయి కాబట్టి ఈ నెల రోజులు చాలా అద్భుతమైన ఫలితాలు మనం లోగడ కూడా చెప్పుకున్నాం. వార ఫలితాల్లో ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఏ కష్టం వచ్చినా మేమున్నాం, మీకేం పర్వాలేదు అనేటటువంటి భరోసా ఇచ్చే స్నేహితులు గాని బంధువర్గం గాని మన పక్కనే ఉంటారు. మన కష్టం అతి త్వరగా తీరిపోయే విధంగా వాళ్ళు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. మనకి మనోబలం పెరుగుతుంది, మానసికంగా తృప్తి పెరుగుతుంది. ఒక్క విషయంలో కాకుండా 2-3 విషయాలలో మీ యొక్క సామర్థ్యం ప్రదర్శించబడుతుంది, అందరినీ ఆకర్షించబడుతుంది, అందరి చేత ప్రశంసించబడుతుంది. ధన ఆదాయాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఇంట జరుగుతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మనోబలం పెరగడం వల్ల ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఊహించని విధంగా లాభాలుంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అనేక విధాలుగా మనస్సు సంతృప్తి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి శని గారి యొక్క స్థితులు. అలాగే సప్తమ స్థానంలో శని, ఇక్కడ అర్ధాష్టమంలో శని గారు సంచరిస్తూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో గురువు గారి యొక్క దృష్టి చేత ఆ ఫలితం పక్కకెళ్ళిపోయి శుభ ఫలితాలు ఉంటాయి. అంటే మాతృవర్గ రీత్యా బాగుండడము, స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ముందరికెళ్ళడము, స్వగృహ నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడము, సజావుగా లోన్స్ దొరకడము లేదా సొంత డబ్బులతోనే కొనుగోలు చేయగలగడము, విద్య బాగుంటుంది, విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, ప్రతి ఒక్కరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, స్త్రీలు బాగుంటారు, అలాగే వ్యవసాయదారులు బాగుంటారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి పనివారు ఇత్యాది వారందరికీ కూడా చాలా అద్భుతమైన కాలం. కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతాయి. ఇంత అద్భుతంగా ఉంది గ్రహస్థితి. వారాంతంలో మారుతోంది. వారాంతంలో మారినప్పటికీ బుధ శుక్రుల యొక్క పరిస్థితి మీకు వాక్ సంపదని పెంపొందింపజేస్తోంది. ఇక్కడ రాశిలో ఉన్నారు, అక్కడ ద్వితీయంలో ఉన్నారు. వార ప్రారంభంలో వారాంతంలో ఏ విధంగా చూసినా ఈ గ్రహాలు చాలా చాలా అనుకూలిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టండి, ఊహించని విధంగా ధన లాభాలు పొందుతారు, ప్రశంసలు పొందుతారు, అన్ని విధాలా మీరు చేస్తున్న పనులకి సహకారం పొందుతారు. ఎవరైనా కానీ ఈ వివాహేతర సంబంధాలు 90% ధనుసు రాశి వారికి అలాంటివి ఉండవు. కానీ ఇతరత్ర గ్రహస్థితుల రీత్యా వారి జన్మజాతక రీత్యా ఎవరికైనా ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా మరీ హెచ్చరిక చేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, విష్ణు సహస్రనామం తప్పనిసరిగా చదువుకోండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.